మొగ్గు కనిష్ట ఫీజు 40,000కే సిఫార్సు, కొన్ని కాలేజీలకు 1,00,000కు పైగా. గతంలోనే తప్పుబట్టిన కళాశాలలో హైకోర్టుకు వెళ్లిన యాజమాన్యాలు జగన్ అనుకూల కాలేజీలకు ఎక్కువ ఫీజులు సిఫార్సు చేసిన ఆరోపణ. దీన్ని బాబు కూడా సరిదిద్దలేదని, ఇలా అయితే ఇబ్బంది లేనని వెల్లడి. విచారణ కోరుతూ నారా లోకేష్కి లేఖ అన్నటువంటి వార్తను రాశారు. ఇక్కడే విచిత్రమైనటువంటిది ఉంటుంది. ఏ పేపర్ అయినా ఏ ఛానల్ అయినా సరే సాధారణంగా ఫీజులు తగ్గించండి అని రాస్తారు. ఫీజులు పెంచట్లేదని వార్త రాయడం, దానికి వైసీపీని ముద్రేసేసి ఒక తప్పుని ఒప్పు చేసేటటువంటి ప్రయత్నం అన్నటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇకపోతే బాధితుడికే బెదిరింపులు అంటూ తిరుపతి ఆర్డీఓ నిర్వాహకం, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి. బాధితుడింటికి తహసీల్దార్ గతంలో వెనకేసుకొచ్చింది చేసి ఆర్డీఓపై అవినీతి ఆరోపణలు, సర్కారు చర్యలు తీసుకోవడంతో రెచ్చిపోతున్న అధికారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లక్ష్మీపార్వతికి ఏయూలో ప్రొఫెసర్షిప్, తెలుగు పరిశోధకులకు గైడ్గా నియామకం, 3 ఏళ్ల నాడే ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి. ఆమె అమరావతిలో, విద్యార్థులు విశాఖలో. ఇది మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి భాగవతం. టీడీఆర్ హబ్ కేంద్రంగా అడ్డగోలు వ్యవహారాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాపర్ డ్యాముల వద్ద ఎక్కువ బోర్వెల్స్ తవ్వద్దన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు కేటీఆర్ అండ్ వర్సెస్ సత్యకుమార్. కేతిరెడ్డి వైసీపీ ఓటమిపై కేటీఆర్ ఆశ్చర్యం, మీరు ధరణలో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్లో దోచుకున్నారు, మంత్రి సత్య కౌంటర్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే టిక్కెట్ ధరల పెంపుపై తేలుస్తాం, కల్కీపై దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు స్పష్టీకరణ. టికెట్ ధరలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదనే విషయాన్ని తెలుస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. టికెట్ ధర నిర్ణయాధికారం లైసెన్సింగ్ అథారిటీదేనని సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేసింది. ఆ వ్యాజ్యాన్ని కూడా ప్రస్తుత పిలికే జడ్జి చేస్తామని, వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలకు మరింత గడువిస్తూ విచారణ వాయిదా వేసింది. మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రవాస నటించిన కల్కి 2898 AD సినిమా టికెట్ ధరలను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాల్ చేసి దాఖలైన పిలుపైన హైకోర్టు స్పందించింది. వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, చిత్ర నిర్మాత సి అశ్విని దత్కి నోటీసులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కోర్టు చేసేది ఏమీ ఉండదు. ఏముంది, ఇంతకుముందు కూడా కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది, కలెక్టర్లకి అధికారం అంది. కలెక్టర్లు ఎవరు మాట వింటారు? రాష్ట్ర ప్రభుత్వం మాట వింటారు. ఇంతకుముందు జగన్ హయాంలో జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున కాకుండా